సో రాజకీయాలు కొన్ని సందర్భాల్లో రకరకాల ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతూ ఉంటాయి. దట్టు ఎస్పెషల్లీ కొంతమంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రకరకాల ప్రచార కార్యక్రమాలకు పురిగొల్పుతారు. అలాంటిది మనం ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం. చాలామంది ఎక్కువ మంది చూసుంటారు ఎన్నికల సందర్భంగా. యాదగిరిగుట్ట దగ్గర 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాజామణి ఆమె ఏడ్చుకుంటూ ఓటర్లను అభ్యర్థిస్తూ నాకు ఈ ఒక్కసారైనా ఓటేయండి, ఇప్పటికి చాలాసార్లు నేను ఇక్కడ పోటీ చేశాను, ఈ ఒక్కసారికైనా ఓటేయండి అని చెప్పి ఆమె ఏడుస్తూ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఆ వీడియోలో దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఇంతకన్నా ఈ ఒక్కసారన్నా ఈ మొత్తం నేను చేస్తున్నందుకైనా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా ప్లీజ్ చేశారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం దానికి ట్విస్ట్ ఇచ్చారు, ఆమెని పట్టించుకోలేదు. కేవలం 10 అంటే 10 ఓట్లు మాత్రమే ఆమె సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి, యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి, నన్ను గెలిపిస్తారనుకుంటున్నా. పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశం ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. వీడియో అయితే వైరల్ అయింది. వీడియో ఎక్కువ మందిని ఆకర్షించింది, కానీ ఓటర్లు మాత్రం ఆమెని ఆకర్షించలేకపోయారు. ఆమె కేవలం 10 ఓట్లు మాత్రం వచ్చింది. ఓడిపోయిన తర్వాత ఏడ్చి ఓట్లు అడిగిన ఈ మహిళ రియాక్షన్ ఏంటో చూద్దాం. బీజేపీగా బలపరిచిన బొమ్మగాని రాజమణిని పోటీ చేశాను. నేను నాకు ఓటు వేసిన 9వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మందుకు డబ్బులకు లొంగకున్నా సరే నాకు ఓటేసి బీజేపీకి ఓటేసారు కాబట్టి వారికి మరీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆమె చెప్పినట్లుగా కేవలం 10 మంది మాత్రమే వీటన్నిటికి లొంగకుండా ఆమెకు మాత్రం ఓట్లేశారు. మిగతా 1082 ఓట్లు మాత్రం ఆమె ప్రత్యర్థికి అందిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆసక్తికరమైన పరిణామం అంటే ఇలానే ఏడిస్తే హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మాత్రం అప్పుడు ఏడిస్తే ఓట్లు వేశారు. కానీ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు మాత్రం ఎవరు కరికరించలేదు. దట్టు గారు మీరు చూపించింది చాలా ముఖ్యమైనది. ట్రివియలైజేషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు కొన్ని అంశాలు వీటి వారికి వెళ్ళడం కాకుండా నిన్న ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నేను స్టూడియోకి వచ్చిన తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఉంది. నాకు వార్డు డివిజన్ చెప్తాను. రాత్రి వాళ్ళ ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఓడిపోద్దేమోనని. ఇంట్రెస్టింగ్ గా ఆమె గెలిచారు. ఆ వార్డు పేరు చెప్తాను. బీజేపీ అభ్యర్థి ఒక ఆయన ఆత్మహత్య చేసుకోండి. మిగతా రాజకీయాలు పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ అనేది రాజకీయంగా జరగాల్సిందని ఈ రకరకాల డబ్బులనండి ఇంకోటేనండి వీటితో ఎక్కడికెక్కడికో తీసిపోయిన ఫలితం మనం ఇటువంటివి చూస్తున్నాం అనమాట. కొంచెం విచిత్రమైనవి. లేకపోతే వైరల్ ఫీవర్ లాగా వైరల్ వచ్చేసి వైరల్తో అయిపోతుందని అంతకుముందు వీడియోలు వైరల్ అయినంత మాత్రం అది కూడా ఒక ముఖ్యమైనది. ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ ఇస్ ఎ సీరియస్ బిజినెస్. ఇట్స్ నాట్ బిజినెస్, యాక్టివిటీ. అదో కార్యక్రమం, దాంట్లో చేయొచ్చు. ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు కూడా వస్తారు. ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఇండిపెండెంట్ కూడా కొంతవరకు వచ్చినట్టున్నారు. వీళ్ళందరూ ఏం పాత్ర ఇప్పుడు ఆ మాటకు వస్తే మనం చర్చించిన శ్రీనివాస్ గారు కూడా ఆ జంజాటంలో ఆయన కూడా ఉన్నారు. చివరికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన ఇష్టం. కానీ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు